ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు. మీరు తోడు నీడగా ఉండి నడిపించారు. మరి ఒక్కసారినైనా ఈ గూగుల్ మీట్ ద్వారా మీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వింటున్న మీ పిల్లలందరూ జాగ్రత్తగా వినగలిగే మంచి మనస్సు దయచేయండి. మీరు తోడు నీడగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గూగుల్ మీట్ లో కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోయే పాఠం ఎవరు ఇజ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు. చెప్పబడుతున్న దేవుని మాటలని ఈ కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని ప్రభువైన క్రీస్తు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఎవరు ఇజ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు అనే ఈ పాఠాన్ని ఇప్పటి కాలంలో ఆలోచించవలసిన అవసరత ప్రస్తుత పరిస్థితుల్లో ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అనంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, క్రైస్తవులుగా ఉన్నవారు మేము కూడా ఇజ్రాయేలీయులమే, మేము ఆత్మీయ ఇజ్రాయేలీయులమని కొందరు, ఇజ్రాయేలీయులం మేమని, నవీన యూదులమని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవడమే కాకుండా ఇజ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, వాళ్ళకి ఇచ్చినటువంటి పండుగలు, వాళ్ళ ఆచారాలు మాకు కూడా వర్తిస్తాయని భావిస్తూ ఉన్నారు. వాళ్ళలో ముఖ్యులుగా మనం చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవరంటే కుసుమానిటి ఆయన కానివ్వండి, ఉజ్వల సంజీవరావు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ ఇజ్రాయేలీయులకు సంబంధించినవన్నీ మావి అని భావిస్తూ ఆ ఇజ్రాయేలీయులని పేరు చెప్పుకుంటూ ఈరోజు ఇండియాలో పుట్టిన వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళు అలా చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు వాస్తవం అని ఆలోచించే వాళ్ళే లేరు. బైబిల్ చేతిలో ఉంది అన్న ఒక ఆనందం తప్ప దాన్ని పరిశీలనగా చదివి ఆలోచించే వాళ్ళు లేరనే చెప్పాల. 66 పుస్తకాల గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు అంటే దాని అవసరత మనకు ఉందని ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. బైబిల్పై పూర్తి అవగాహన బైబిల్ చదువుతున్న మనకందరికీ ఉండాల. ఈ అవగాహన లేకపోవడంతో 90% మంది మోసాలకు పాల్పడుతున్నారు. నిజమండి. అందుకే ఈ పాఠం ఎవరు ఇజ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు అనే ఈ పాఠం ఖచ్చితంగా చెప్పవలసిన అవసరత ఏర్పడింది. ఎవరో తెలియని దుస్థితిలో నేటి క్రైస్తవులు ఉన్నారంటంలో సందేహం లేదు. క్రైస్తవులైన వారు బైబిల్ చేతపట్టుకొని సువార్త ప్రకటిస్తూ దేవుని పనిలో ఉన్నామని చెప్తూ ఉన్నారు. అలా చెప్పుకుంటున్న వాళ్ళు మళ్ళీ అంటారు మేము ఇజ్రాయేలీయులము అంటారు. ఏమండి అంటే బైబిల్ పై వీరికి ఏమి అవగాహన ఉందంటారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆనాటి యూదులు, ఇజ్రాయేలీయులు గడ్డాలు పెంచి నవీన యూదులంగా చెప్పుకుంటూ, ఈనాటి క్రైస్తవులు వాళ్ళలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? అందుకే వీళ్ళకి ఎవరు క్రైస్తవులు, ఎవరు ఇజ్రాయేలీయులు ఖచ్చితంగా తెలియాలి. ఇది మనకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి.
బైబిల్ ఇజ్రాయేలుల చరిత్ర, క్రైస్తవుల చరిత్ర, అన్యుల చరిత్ర, భూమి మీద ఉన్న అందరి చరిత్ర చెప్పగలిగిన ఏకైక గ్రంథం బైబిల్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇజ్రాయేలుల చరిత్ర బైబిల్లో దేవుడు రాయించాడు అంటే 100% రాయించాడు. ఎందుకు రాయించాడు అనంటే ఒక మంచి మాట మీరు బైబిల్లో నుంచి చదవాల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి 10వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అన్నాడు. మీరు సనగొద్దు అన్నాడు. ఏమండి, గమనించారా? మీరు సనగొద్దు అన్నాడు అని చెప్తూ మళ్ళీ ఏమన్నంటే వారిలో కొందరు సనిగారు అన్నాడు. ఎవరు వారు? ఇజ్రాయేలీలు. ఈ ఇజ్రాయేలీలు ఏం చేశారట? సనిగి సంహారకుని చేత నశించారు అని చెప్తూ కింద ఒక మాట అన్నాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంది ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. చూసారా వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ ఏ మిస్టేక్ చేశారు, ఎక్కడ ఏ తప్పు చేశారు అనే దాన్ని క్లియర్ గా ఎందుకు రాయిస్తున్నాడు? వాళ్ళ చరిత్రను ఎందుకు రాయిస్తున్నాడు అంటే యుగాంతమంది ఉన్న మనకు బుద్ధి కలగటానికి అన్నాడు. చూడండి, కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, వాళ్ళ గురించిన చరిత్ర అంతా బైబిల్లో ఉందా అని అంటే 100% ఉంది. అందుకే మనము బైబిల్ని జాగ్రత్తగా ఆలోచించితే ఇజ్రాయేలులు ఎవరు, క్రైస్తవులు ఎవరు, దీనిపైన పూర్తి అవగాహన మనకు ఖచ్చితంగా వస్తుంది. అందుకే మనము ఆలోచన చేద్దాం, ఎవరు ఇజ్రాయేలులు అనే విషయాన్ని కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, పాత నిబంధన గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే అందులో మనకు అబ్రహాం అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు బైబిల్లో. ఈ అబ్రహాం గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాం ఎవరు అనంటే అబ్రహాము ఇజ్రాయేలీయుడు కాదు. ఏమండి, ఈరోజు కొంతమంది ఆయన కూడా ఇజ్రాయేలీయుడే అంటున్నారు. ఏమండి, అంటే అట్లా అలా చెప్పారంటే వాళ్ళకి పిచ్చి పెట్టిందని అర్థం. ఏమండి, ఆయన ఇజ్రాయేలీయుడు ఏంటి? అబ్రహాము కల్దీయ ప్రాంతానికి చెందినవాడు. చెప్పాలంటే ఆయన కల్దీయుడు. ఏమండి, ఆ అబ్రహాంకి వాగ్దాన పుత్రుడిగా పుట్టిన వ్యక్తి ఇస్సాక్ అండి. ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా అబ్రహాం గారికి పుట్టాడు. ఈ ఇస్సాకు పుట్టినటువంటి తర్వాత ఇస్సాకుకు పుట్టిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకు పుట్టిన రెండవ కుమారుడే యాకోబు. ఏమండి, ఈ యాకోబు ఏం చేశాడో తెలుసా? తన అన్నయ్య అయిన ఏశావును మోసం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు తెలుసా? మేనమామ అయినటువంటి లాబాను ఎక్కడున్నాడో లాబాను దగ్గరికి పారిపోయాడు. అంటే లాబాను ఉండే ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యాకోబు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు తెలుసా? 14 సంవత్సరాలు ఉన్నాడు. ఎందుకోసం తెలుసా? ఎందుకోసం ఉన్నాడు తెలుసా? 14 సంవత్సరాలు తను రాహేలును ప్రేమించాడు యాకోబు. ఆమె కోసమే 14 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. మొదట ఆ లాబాను చెప్పాడు, 7 సంవత్సరాలు నువ్వు నా దగ్గర కొలువు చేస్తే నీకు రాహేలునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఇదేదో బాగుంది అనుకుని 7 సంవత్సరాలు అక్కడ తన దగ్గర బానిసగా ఉండిపోయాడు. 7 సంవత్సరాల అనంతరము పెళ్లి చేశాడు. రాహేల్ని ఇవ్వలేదు. ఏమండి, ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? తెలియకుండా లేయానిచ్చి పెళ్లి చేసేసాడు. అయిపోయింది 7 సంవత్సరాలు. తెల్లవారు చూడగానే రాహేల్ కదా ఆమె, లేయా. అయ్యబాబు ఏంటి ఇలా మోసం చేశావన్నాడు.
మోసం గురించి ఈయనే చెప్పాలా? ఆల్రెడీ ఈయన ఏం చేసి వచ్చాడు ఇక్కడికి? మోసం చేసే కదా ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు లాభాన్ని అంటున్నాడు, మామగారు మీరు మోసం చేశారని. సరే, అప్పుడు ఆయన అన్నాడు, ఇంకొక 7 సంవత్సరాలు చేసి ఆమెను కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఏమండి, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు అక్కడ. 7 సంవత్సరాలు అక్కడ చేసి రాహేలును వివాహం చేసుకున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 14 సంవత్సరాలు. ఏమండి, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము యావజ్జీవ కఠిన కారాగార శిక్ష అంటారు చూడు. యావజ్జీవిత కఠిన కారాగార ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అంటే 14 సంవత్సరాలు శిక్ష పడినట్టే యాకోబు గారికి. ఏమండి, అక్కడ పిల్లలు పుట్టారు ఆయనకి. అక్కడి నుంచి పిల్ల జల్లలతో తమ సంపాదించిన ఆస్తులతో బయలుదేరి తన ఉండూరుకు వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడ? కానానుకు వెళ్ళాలనుకొని అక్కడి నుంచి బయలుదేరాడండి. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మార్గం మధ్యలో ఒక్క సంఘటన జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఒకసారి మీరు బైబిల్ తీసి ఆది కాండము 32వ అధ్యాయంలోకి రండి. ఆది కాండము 32వ అధ్యాయము. ఏమంటే ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. అతను బయలుదేరి వచ్చినప్పుడు ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయింది. యాకోబు వారిని తీసి కొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా ఈ పందు వేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అని చూడండి. యాకోబు ఒక్కడెక్కడ ఉండిపోయాడు. వాళ్ళని ఏరు దాటించేసి పంపించేశాడు. యాకోబు గారు అక్కడే ఉండిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? 24వ వచనంలో, ఒక నరుడట తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. సరే, తెల్లవారు వరకు ఒక నరుడు పెనుగులాడాడంట. ఏమంటే తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతనితో పెనుగుడాట వలన యాకోబు తొడగూడు వసలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనీయమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అన్నాడు. ఒక నరుడు ఇక్కడ యాకోబుతో పెనుగులాడిన సందర్భం మనకు కనపడతా ఉంది కదా. కిందకు వచ్చేసరికి 28లో ఏం రాశారంటే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అని పదం రాశారు. ఈ చదివేసరికి అందరూ ఏమనుకున్నారంటే, యాకోబుతో పోరాడింది దేవుడు, దేవునితోనే పోరాడాడు యాకోబు అనుకుంటున్నారు. అందుకే బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలండి. నేను ఎప్పుడు కూడా అదే మాట చెప్తాను. ఏమంటే బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలండి. ఒక చోట ఒక పదాన్ని చూసి అలాగే డిసైడ్ అయిపోకూడదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంతకీ దేవుడు నరుడు వేషం ధరించుకొని వచ్చి యాకోబుతో పోరాడాడంటారా? దేవుడే వచ్చాడంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమండి, కాదు. ఎవరు వచ్చారు? ఏమండి, ఒక్కసారి హోషేయ గ్రంథము, ఎవరు వచ్చారు? ఇంతకీ వచ్చింది ఎవరు? పోరాడింది ఎవరితో అంటే 12వ అధ్యాయం హోషేయ గ్రంథము 12వ అధ్యాయంలోకి రండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. అతడు అంటే యాకోబు దూతతో పోరాడి జయముందెను అన్నది చూడండి. ఉందా? ఎవరితో పోరాడింది? దూతతో పోరాడి జయముందెను అన్నాడు. అంటే అక్కడ నరుడి వేషం ధరించుకొని వచ్చింది దేవుడు కాదు, దేవుని దూతనే. ఆ దేవుని దూతతోనే పోరాటం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అతను ఏమన్నాడు? ఆ దూత ఏమన్నాడంటే, తెల్లవారుచుంది నన్ను పోనీయమన్నాడు. అప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను పోనిస్తాను అన్నాడు. ఏమండి,
అప్పుడు 28వ వచనంలో ఏం రాయబడిందో ఒక మాట మీరు చూడాలండి. 28వ వచనం 32:28లో అప్పుడు ఆయన నీవు దేవునితోను, అంటే దేవుడిని రాయబడింది ఇక్కడ, కానీ దేవుని దూతతోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు అన్నది చూడండి. ఇక ముందు నుంచి నువ్వు ఏమని పిలువబడతావంటే ఇజ్రాయేలు అని పిలువబడతావు. ఇక్కడ ప్రారంభమైందండి ఇజ్రాయేలు ప్రస్తావన. ఏమంటే ఈ ఇజ్రాయేలు అంటే యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులు అక్కడ కానానుకు వెళ్ళిన తర్వాత అక్కడ గొర్రెల కాపరులుగా గొర్రెలు కాసుకుంటూ ఉన్నారండి. గొర్రెలు కాసుకుంటున్నారు కదా. అప్పుడు యాకోబు గారు చిన్నవాడైన తన ప్రేమించే యోసేపును పిలిచి, మీ అన్నలు గొర్రెలు కాసుకోవటానికి వెళ్ళారు కదా, వాళ్ళ యోగక్షేమాలను కనుక్కొని రమ్మని యోసేపును పంపిస్తాడండి. యోసేపును పంపిస్తే అతడు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? నాకు కళ వచ్చింది, ఆ కళను గురించి మీకు చెప్పాలని వాళ్ళతో చెప్తున్నాడు కళ. ఏమండి ఏం కళ? ఆ కళ భావం చెప్పేసరికి వాళ్ళు కొంచెం చాలా బాధపడిపోయారు. ఏంటి, మేమందరము కూడా నీకు, అంటే ఆ కళ భావం చెప్తే అలా ఉంది. సూర్య చంద్ర నక్షత్రాలు నాకు సాష్టాంగ పడినట్టుగా కళ వచ్చిందని చెప్పాడు. సూర్య చంద్రులు అంటే అమ్మ నాన్న, నక్షత్రాలు అంటే మేము, అంటే మేమందరం కలిసి నీకు పాదాభివందనం చేస్తామా అని చెప్పేసి యోసేపు మీద పగబట్టారండి. పగబట్టి ఏం చేశారు తెలుసా అండి? అంటే ఇజ్రాయేలీయులు ఎలాంటి వారు, వాళ్ళ గుణాలు ఎలాంటివో మీకు అర్థం అవ్వాలి. అందుకు చెప్తున్నాను. ఏమండి, ఈ కళ చెప్పగానే అల్లుల్లో ఎలాంటి గుణం వచ్చేసింది ఒకసారి మీరు చూడండి. వెంటనే అతని మీద పగబెట్టుకున్నారు. పగబెట్టుకొని అతన్ని చంపాలని ఆలోచన చేశారు. చివరికి ఒక గోతిలో దూసేశారు. గోతిలో దూసిన తర్వాత అమ్మో ఇలా చచ్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిద్దామని అక్కడి నుంచి తీసి అక్కడ ఎవరో దారిన వెళ్ళిపోయేటువంటి ఐగుప్తీయులకు, ఆ ప్రాంతం వాళ్ళకి అమ్మేస్తాడండి. ఏమండి, యోసేపు గారికి దేవుడు తోడుందండి అండి. ఎందుకంటే యోసేపు చాలా మంచి వ్యక్తి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశీర్వదింపబడ్డాడు యోసేపు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అని అంటే, ఐగుప్తు దేశంలోనే రాజు తర్వాత రాజు వాడయ్యాడు. రాజైనా ఏం చెప్పినా జరగకపోవచ్చేమో కానీ యోసేపు ఏది చెప్తే అది జరుగుద్ది. ఆయన సెలవు లేకుండా ఎవడు కూడా కాలు కూడా కలపడానికి లేనంతగా, అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఏమండి, ఆ తర్వాత యోసేపును ఎరుగని కొత్త ఫరో ఆయన రాజు అక్కడ వచ్చేసాడు. అక్కడి నుంచి ఇజ్రాయేలుకు సమస్యలు ప్రారంభమయ్యాయి. వచ్చిన ఆ ఫరో రాజు ఏం చేశాడంటే, వీళ్ళందరూ మన సంబంధులు కాదు కనుక వీళ్ళని ఏం చేయాలని వాళ్ళందరినీ బానిసలుగా చేసేసారు. 430 సంవత్సరాల బానిస బ్రతుకులో వాళ్ళు బ్రతకాల్సి వచ్చేసింది. ఏమండి, ఇజ్రాయేల్ సంఖ్య బాగా విస్తరించిపోతుంది, కానీ బ్రతుకు చూసి ఎలా ఉందంటే బానిస బ్రతుకుగా బ్రతుకుతుంది. అలా బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళ కోసము దేవుడు మోషేను పుట్టించాడు. అక్కడ మోషేను పుట్టించి మోషే నాయకత్వంలో వాళ్ళందరినీ బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకురావడం జరిగింది. మార్గం మధ్యలో మోషే తీసుకొని వస్తున్న సందర్భంలో మనోళ్ళు మామూలుగా టార్చర్ పెట్టారంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్లు బాగా దొరికాయి అనుకోండి, ఇంకొకటి లేదంటారు, మాంసం లేదంటారు. మాంసం దొరికిందనుకోండి, కూరగాయలు లేవంటారు. చూసారా? నీళ్ల కోసము, కూరగాయల కోసము, మాంసం కోసము మోషేను టార్చర్ పెట్టారండి బాగా. అవునండి, వాళ్ళ తత్వం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎలాంటి వారు అనేది మీకు అర్థం అవ్వాలా? ఏమండి,
మోషే నాయకత్వంలో దేవుడు మోషేకు తోడుగా ఉండి వాళ్ళందరినీ కానానుకు నడిపించాడు. కానానుకు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం న్యాయాధిపతులను సిద్ధం చేశాడు. న్యాయాధిపతులు వాళ్ళకి రక్షకులుగా ఉండి ఎవరు ఏ దేశం వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినా ఆ రక్షకులు న్యాయాధిపతులను ఉంచి వాళ్ళను కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చాడు దేవుడు. ఏమండి, అంత చేస్తున్నా అంత కాపాడుతున్నా వాళ్ళల్లో వాళ్ళ మైండ్లో ఏదో కొడుతుంది, వేరే ఏదో ఆలోచనలు వచ్చేసింది. ఏమండి, దేవుడు మాకు ఇంత చేస్తున్నాడు కదా, దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచన రావటం లేదు. ఇంత చేస్తున్నప్పుడు దేవుడు చాలా గొప్పవాడండి అన్న ఆలోచన రావడం లేదు. వాళ్ళలో ఏ ఆలోచన వచ్చిందో తెలుసా? ఏమండి, వాళ్ళకి న్యాయాధిపతులను పెట్టి వాళ్ళని ఇంత కాపాడుతూ ఉంటే వాళ్ళ మైండ్లో బుర్రలో ఏమొచ్చేసింది తెలుసా? ఫిలిస్తీన్లకు రాజున్నాడు, ఆ దేశస్తులకు రాజున్నాడు, ఈ దేశస్తునికి రాజున్నాడు, ఏంటి వీళ్ళందరికీ రాజున్నాడు, మాకే రాజు లేడు అంటారు. చూసారు ఎలా వచ్చిందో? మాకు కూడా రాజు ఉంటే బాగుంటుంది అన్నది. అంటే దేవుడు మీకు దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని ఎంత బాగా నడిపిస్తున్నట్టు కదా, ఏమన్నా ఫాల్ట్ ఏమన్నా జరిగిందా? ఏమైనా ఇబ్బందికరమైన ఏమైనా సమస్యలు వచ్చాయి? ఏం లేదు కదా, ఎంత బాగా చూసుకుంటున్నాడు కదా దేవుడు. కాదు మాకు రాజు కావాలి. అబ్బా, ఏం మైండ్ అండి వాళ్ళది. చూసారా, అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. ఒక్కసారి ఆ మాట చదవండి, ఎంత బాగుంది. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అందుకు యెహోవా అంటున్నాడు, సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూసారా, రాజును కోరుకున్నారు, మంచోళ్ళు అనుకుంటున్నారా? ఎవరిని విసర్జించి రాజును కోరుకున్నారు తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణే విడిచిపెట్టేశారు. దేవుణ్ణి విసర్జించి తమకు రాజు కావాలని కోరుకున్నారండి వాళ్ళు. ఇజ్రాయేలీల ఆ మనస్తత్వం, ఆలోచనలు ఒకసారి మీరు గమనించండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. అందుకే వాళ్ళను దేవుడు షడమడ అనేసాడు. ఏమన్నాడు తెలుసా వాళ్ళ గురించి? వాళ్ళను ఏమన్నాడో ఒకసారి మీరు చూడాలండి. మంచోళ్ళు అనుకుంటున్నారా? ఏమంటే ఇజ్రాయేలీలు అంటే దేవుని పిల్లలట. వాళ్ళ కోసం దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఎంత మంచి మాట రాయించాడు. పాపిష్టి జనమా, అబ్బా పొగడతనుకుంటున్నారా? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? అంటే ఎంత కోపం వచ్చింటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంత చేస్తే, ఇంత బాగా చూసుకుంటే అలా విసర్జించితే ఎవరికైనా కోపం వచ్చేస్తుంది. దేవుడు చాలా బాధపడుతున్నాడు అండి. అందుకే అంటున్నాడు, ఆ బాధలో తట్టుకోలేక అంటున్నాడు, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అంటున్నాడు. ఇలా ఎన్నిసార్లు దేవుడు వాళ్ళని మందలించాడు. ఏమండి, ఇప్పుడు నేడున్న క్రైస్తవులు అంటారు మేము ఇజ్రాయేలీలము అంటారు. ఏంటి వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు? వీళ్ళంతా మూర్ఖులు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏమండి, ఇజ్రాయేలీలు వాళ్ళు ఎలా చేశారు, ఎంత తప్పులు చేశారు, దేవునికి వ్యతిరేకంగా ఎంత చేశారు వాళ్ళు. ఇంత చేస్తే దేవుడు కోపం వచ్చేవాళ్ళని ఎంత అంటుంటే, ఇక్కడున్న వీళ్ళు అంటారు మేము ఇజ్రాయేలీలం, దేవుని పిల్లలం. ఏమండి, వీళ్ళంతా మూర్ఖులు, ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళని. ఏమండి, తర్వాత రెహబాం కాలంలో సౌలు
రాజు అయిపోయిన తర్వాత మళ్ళీ దావీదు గారు రాజుగా పెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కుమారుడు రెహబాం కాలంలో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళెల్లా అలాగ పడింది. మళ్ళీ ఇప్పుడు 10 గోత్రాల వాళ్ళు ఒక రాజ్యం అయ్యారు, 2 గోత్రాల వాళ్ళు ఒక రాజ్యం అయ్యారు. 10 గోత్రాలు ఇజ్రాయేల్ రాజ్యం అయింది, 2 గోత్రాల వాళ్ళు అంటే యూదులు తర్వాత బెన్యామీనులు కలిసి యూదా రాజ్యంగా ఏర్పడ్డారు. ఏమంటే ఆ తర్వాత వాళ్ళ చరిత్ర ఏమైపోయిందో మీరు చూస్తేనండి. తర్వాత చెరలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమంటే బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఇలా చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అండి వాళ్ళుగా రాజ్యం పోగొట్టుకున్నారు. ఇంక అయిపోయింది వాళ్ళ చరిత్ర, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తర్వాత వాళ్ళను వేరే వాళ్ళు పరిపాలించే పరిస్థితి వచ్చింది. తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం కింద వాళ్ళు ఇంక రాజ్యం లేదు వాళ్ళకి. అర్థమవుతుందా మీకు? లేదు. రోమా సామ్రాజ్యం వచ్చింది. ఆ రోమా సామ్రాజ్య కాలంలోనే, ఆ రోమా సామ్రాజ్యం పరిపాలనిస్తున్న ఆ కాలంలోనే సంఘ స్థాపన జరిగింది. ఏమండి? క్రైస్తవులుగా మారాలని అప్పుడు చెప్పడం స్టార్ట్ అయిందండి. ఏమండి? యాకోబు ఇజ్రాయేలుగా మారాడు, దేవుడు మార్చేశాడు యాకోబును ఇజ్రాయేలుగా. ఆ ఇజ్రాయేలుగా మారిన తర్వాత ఆయన నుంచి వచ్చిన 12 గోత్రాల వారు, వాళ్ళే ఇజ్రాయేలులు. వాళ్ళ సంతానమే లక్షలుగా పెరిగిపోయింది. వాళ్ళే ఇజ్రాయేలులు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు మాత్రమే ఇజ్రాయేలీలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలు ఎవరంటే, యాకోబు ఇజ్రాయేలుగా దేవుడు పేరు మారిస్తే అతనికి 12 మంది కుమారులైతే ఆ 12 మంది నుండి వచ్చిన ఎంత మంది అయితే వచ్చారో ఆ 12 మంది లక్షల జనం వచ్చారు, వాళ్ళే ఇజ్రాయేలీలు. ఏమండి? వాళ్ళు మాత్రమే ఇజ్రాయేలు. మనం ఇజ్రాయేలు కాదు. ఏమండి? ఒకసారి మీరు ఆలోచించండి. మనం కాదు ఇజ్రాయేలీలం. ఇజ్రాయేలీలు అంటే ఆ దేవుని పనులని ఆ పేరు మేము పెట్టుకుంటే బాగుంటుందని పెట్టుకుంటున్నారా? కాదు కాదు, తప్పండి. మనం అసలు ఇజ్రాయేలీలమే కాదు. మనము ఆ పేరు అసలు పెట్టుకోవడం తప్ప, అసలు రాంగ్ అవుతుంది అది. ఏమండి? ఎందుకంటే వాళ్ళకు గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఇజ్రాయేలీలు. ఏమండి? మనం ఇజ్రాయేలీలు కాదు. మనం ఎవరు అంటే మనము క్రైస్తవులం మాత్రమే. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించితే, మొట్టమొదటిగా క్రీస్తును నమ్మిన వాళ్ళని ఏమని పిలవడం జరిగిందో ఒక మంచి మాట అక్కడ రాయబడిందండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం అండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటగా అనేది చూడండి అక్కడ, మొట్టమొదటిగా అంటే చాలా కాలం తర్వాత మొట్టమొదటిగా అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఏమండి? క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక వాళ్ళు క్రైస్తవులైపోతారు. ఇక యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఎవరని లేదు. ఒక్కటే పిలుపు, ఒక్కటే నేమ్. ఏంటంటే అది క్రైస్తవులు. ఏమండి? మనము మొదట అన్యులుగా ఉన్నాం. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? ఇజ్రాయేలీలు కాదు. ఇండియాలో ఉన్న వాళ్ళు అన్యులు. క్రీస్తుని నమ్ముకుంటే క్రైస్తవులు అనబడతాం. ఏమండి? ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు. ఇజ్రాయేలీలు అనే పదము మంచిదే కదండి. ఏమండి? ఇజ్రాయేలీలు అనే పదం ఉండగానే, ఇజ్రాయేలీలు అనేది మంచిదే కదా, అది ఉండగానే మళ్ళీ దేవుడు క్రైస్తవులు అనే దీనిని ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏమండి? ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? ఒకటే కారణం ఉంది. ఏంటంటే ఇజ్రాయేలీలు చేసినటువంటి తిరుగుబాటు, ఇజ్రాయేలీలు చేసినటువంటి తిరుగుబాటు, వాళ్ళు విధేయతే లేదండి. ఎక్కువగా వాళ్ళు ఏం కనపడిందంటే అవిధేయత మాత్రమే కనపడింది వాళ్ళలో. ఏమండి? వాళ్ళ కోసం ఆయన మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా?
ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే వాళ్ళ కోసం ఆయన ఎంత బాధపడుతున్నట్టుగానో ఒక మంచి మాట అక్కడ రాయబడింది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను నేను. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని. నేను పిల్లల్ని ఎంత బాగా చేశాను, ఎంత పెంచాను, ఎంత గొప్ప వాళ్ళని చేశాను అని ఎవరు చెప్పుకుంటున్నాడే? ఎవరితో చెప్పుకుంటున్నాడే? ఏమండి? ఆకాశముతో, భూమితో. ఏంటి ఆ పరిస్థితి? పిల్లలు ఉండగా అలా చెప్పుకోవడం ఏమన్నా కరెక్టేనంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైనా, ఏ తండ్రి అయినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా తన పిల్లలతో పిలిచి చెప్పుకుంటాడు, అరే నాకు ఈ బాధ ఉందిరా, ఇలా ఉందిరా, ఇలా ఉందిరా అని చెప్పుకుంటాడు. అదే. కానీ ఆకాశంతో చెప్పుకోవడం ఏంటి? భూమితో చెప్పుకోవడం ఏంటి? అంటే వాళ్ళు ఎంత టార్చర్ కొట్టారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఎంత తిరుగుబాటు చేశారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక మాట చెప్తానండి నేను. వాళ్ళు క్రూరులు. ఏమంట? అందుకే ఆయన ఇష్టపడలేదు, ఇంకా ఇజ్రాయేలు పేరుని ఇష్టపడలేదు ఆయన. అందుకే క్రీస్తు ద్వారా వచ్చిన వాళ్ళని క్రైస్తవులుగా చెప్పాడు. ఏమండి? వాళ్ళు ఎంత క్రూరులు అంటేనండి, యేసుక్రీస్తు వాళ్ళ కోసం వస్తే, ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ కోసమే వచ్చి వాళ్ళ కోసం దేవుని మాటలు ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏమండి? వాళ్ళ కోసం వచ్చిన ఆయన్ని వాళ్ళు ఏం చేశారో ఒకసారి మీరు ఒక మంచి మాట చూపిస్తాను. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను నేను. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి ఆనందం. చూడండి, అంటే ఎవరి చేతికి అప్పగింపబడ్డాడు? వాళ్ళే కదా అప్పగించిందంతా. ఎవరు? ఇజ్రాయేలీయులు. వాళ్ళ కోసం ఎవరు ఆశ్చర్య చేసా? పాపిష్టులైన మనుషులు అని రాశారు. చూడండి, అంటే ఎలాంటి వాళ్ళు ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. అసలు వాళ్ళంటే ఇష్టపడు దేవుడు. అందుకే క్రీస్తు ద్వారా కొత్త నామకరణం చేశాడు, క్రైస్తవులు. ఏమండి? ఒక సంగతి చెప్తాను మీకు. అన్యులైనా, బాగా వినండి, అన్యులైనా ఇజ్రాయేలీయులైనా ఎవరైనా క్రీస్తును నమ్మి క్రైస్తవులుగా మారాలి. అది కండిషన్. మళ్ళీ చెప్తాను, అన్యులైనా, ఏ దేశస్థుడైనా, ఎవరైనా, ఆఖరికి ఇజ్రాయేలీయుడైనా, నేను దేవుని పిల్లలు అంటారు కదా వాళ్ళైనా క్రీస్తును నమ్మి క్రైస్తవులుగా మారాలి. ఇది కన్ఫామ్ టికెట్. ఇది. ఏమండి? కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా కానీ క్రీస్తు ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళగలడు. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఏమవ్వాలి అంటే క్రైస్తవులుగా మారిపోవాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఒక మంచి మాట చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మంచి మాట చూపిస్తాను. 2వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపురులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పగలగొట్టి మన ఉభయులను ఏకము చేశాడు అన్నది. చూడండి, మన ఉభయులను ఏకము చేశాడు. దేంట్లో ఏకం చేశాడు? ఎక్కడొచ్చింది? క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అంటారు దాన్ని. అంటే ప్రతి ఒక్కరిని ఎక్కడ ఏకం చేశాడంటే క్రైస్తవ్యం అనే దాంట్లో ఏకం చేసేసాడు. కానీ మనం
ఈరోజు క్రైస్తవులు అనుకునే వాళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా? ఆ మేము ఇజ్రాయేలులమని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు ఇజ్రాయేలు అంటేనే ఇష్టపడట్లేదు. కానీ వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు ఇప్పుడు? మేము ఇజ్రాయేలులమని చెప్పుకుంటున్నారు, గర్వపడుతున్నారు. అది చెప్పుకోండి. వీళ్ళు పిచ్చోళ్ళను ఏమనాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఆ ఇజ్రాయేలు మామూలు కాదండి బాబు, వాళ్ళు మామూలు కాదు. ఇజ్రాయేలీలు వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా మెస్సయ్య వచ్చాని ఎదురు చూస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎంత పిక్చర్లో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మెస్సయ్య వచ్చినా కూడా 2026 సంవత్సరం నడుచున్నా ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమండి, మెస్సయ్య వచ్చాడని ఆలోచన చేస్తూ ఇంకా ఎదురు చూస్తున్నారంటే ఏం చెప్పాలి వాళ్ళకి ఉగ్రత తుది మట్టుకు వచ్చిన రాయబడింది. వాళ్ళు ఇలా చేశారు కనుకే. అందుకే బైబిల్లో ఆ మాట ఒకసారి మీరు చదవాల. దెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దెస్సలోనికీలకు రాసిన ఆ యూదులు అని రాసిన చూడండి. అక్కడ యూదుల గురించి రాస్తేమండి, ఆ యూదులు తమ పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకి ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారు అన్నది చూడండి. అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు ఆ పదం. దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చెను. అబ్బా, ఎంత మంచి మాట రాశారంట. వాళ్ళట దేవునికి ఇష్టలు కాదట. మళ్ళీ గుర్తు పెట్టుకోండి. ఏమండి, వాళ్ళు ఎవరు? ఇజ్రాయేలీయులు, ఆ యూదులు. వాళ్ళు దేవునికి ఇష్టలు కానే కాదు. ఏమండి, దేవునికి ఇష్టలు కాదండి వాళ్ళు. వాళ్ళకి ఎంత మటుకు వచ్చిందంటే తుద మట్టుకు ఉగ్రత, అంటే ఎండింగ్ వరకు వాళ్ళకి ఉగ్రత వచ్చేసిందంటే. ఏమండి, ఇలాంటి వాళ్ళండి వాళ్ళు మామూలు కాదు. క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్రులమైన క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఆ పేరు క్రైస్తవులు అని పేరు పెట్టి క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్రులై క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు మేము యూదులము, నవీన యూదులము, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారంటే ఎలా చెప్పుకుంటున్నారంటే దేవునికి ఇష్టం లేదు కదా. ఇష్టం లేదని నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? వాళ్ళ పేరు తలుస్తేనే దేవునికి ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ పేరు పెట్టుకొని నువ్వు వాళ్ళలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇప్పుడు నీకేం రావాలి? నీకు కూడా తుద మట్టుకు ఉగ్రత రావాలన్నమాట. అంతే కదండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి, దేవుని పిల్లలుగా పిలువబడిన ఇజ్రాయేలీలు, దేవుని పిల్లలుగా పిలువబడిన ఇజ్రాయేలీలు క్రీస్తును నమ్మక క్రైస్తవులుగా కాకపోతే దేవుడు వాళ్ళని అన్యులుగా ఎంచుతాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలుగా పిలువబడిన ఇజ్రాయేలీలు, దేవుని పిల్లలుగా పిలువబడిన ఇజ్రాయేలీలు యేసుక్రీస్తును నమ్మక క్రైస్తవులుగా మారకపోతే దేవుడు వాళ్ళని అన్యులుగా, పరజనులుగా, పనికివారి వారిగా ఎంచుతాడు. వాళ్ళకి పరలోకం ఉండదు. ఓకే అండి. భారతదేశంలో పుట్టి అన్యులుగా ఉన్న మనము క్రీస్తును నమ్మి క్రైస్తవులముగా అయితే దేవుని పిల్లలుగా ఆయన భావించి దేవుని నా పిల్లలు అనుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆలోచన చేయండి. ఈ అవకాశం ఎంత వండర్ఫుల్, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ అవకాశాన్ని భారతదేశంలో పుట్టిన ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు.
భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ అన్యులు అంటాం కదా, అన్యులు అంటాం కదా. అన్యులైతే పర్లేదు, క్రీస్తును నమ్మి క్రైస్తవులుగా మారిపోతే వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు, దేవునితో ఉంటారు. ఎంత వండర్ఫుల్ ఛాన్స్. కనుక ఈ మంచి ఛాన్స్ ఉంది కనుక ఈ విషయాన్ని మన వాళ్ళందరికీ చెప్దాం, దేవుని మాటలు వినిపిద్దాం. ఎందుకంటే చాలా మంచి సువర్ణ అవకాశం. అండ్ అన్యులైనా పర్లేదు, దేవుని నమ్ముకొని క్రైస్తవుడిగా మారితే చాలు, పరలోకం వెళ్ళిపోయేదానికి 100% ఛాన్స్ ఉంది. కనుక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఆలోచించేసి మంచి నిర్ణయం తీసుకుందాం. ఎవరు ఇజ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు అని అంటే 12 మంది యాకోబుకు పుట్టిన 12 మంది సంతానం నుండి వచ్చిన వాళ్ళే ఇజ్రాయేలీలు. మనము క్రైస్తవులుగానే పిలువబడాలి. ఇజ్రాయేల్ అని చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు, దాన్ని ఆయన ఎప్పుడూ విసర్జించాడు. కనుక ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభువైన క్రీస్తు పేరట మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. అద్భుతమైన మాటలు మరి వినిపించిన పెద్దలు ఫ్రాన్సిస్ అన్న గారికి క్రీస్తు పేరట వందనాలు. వందనాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన మరి అన్నగారు, పెద్దలు డేవిడ్ అన్నగారు చేస్తారు. మరి ఆశీర్వాదం దైవసేవకులు ఫ్రాన్సిస్ అన్నగారు ఇస్తారు. చివరి ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఫ్రాన్సిస్ అన్నగారి ద్వారా ఇంతవరకు మాకు తెలియనటువంటి అద్భుతమైనటువంటి మాటలను, ఇజ్రాయేలీలు ఎవరు అన్నటువంటి మా మిడిమిడి జ్ఞానంతో అంధకారంలో ఉన్న మాకు అన్నయ్య గారి ద్వారా ఇజ్రాయేలీలు ఎవరు, క్రైస్తవులు ఎవరు, నాడున్న పరిస్థితులు ఏమిటి, నేడున్నటువంటి పరిస్థితులు ఏమిటి, దేవుడికి ఎవరి ఇష్టలు అన్నటువంటి చక్కటి అంశాన్ని, మీ మాటలను మాకు అందించారు తండ్రి. అందును బట్టి మీ నామం ద్వారా అనేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అలానే ఈ మాటలు, ఇలాంటి మాటలు, మీ మాటలు మేము ప్రతి వారము కూడా కూడుకొని మరిన్ని మీ మాటలు మేము నేర్చుకొని మీ మార్గంలో ప్రయాణం చేస్తూ మీరిచ్చినటువంటి పనులను సకాలంలో మేము నెరవేర్చుకుంటూ పరలోక రాజ్యంలో మాకు స్థానమును సుస్థిరం చేసుకునే దిశగా మమ్మల్ని నడిపించుదురని మీ కుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామా? ఇవ్వండి అన్న. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానము గూగుల్ మీట్ లోకి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరితోనూ, వారి కుటుంబాలతోనూ, అలాగే క్రీస్తు సంఘము మైదుకూరుతోనూ, అలాగే మరి గిద్దలూరులో సేవను జరిగిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ అన్న వారి కుటుంబముతోనూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. 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 చాలా చక్కని మాటలు, మంచి వివరణ. మరి క్లుప్తంగా మనం అనుకున్న టయానికి 9 కల్లా ముగించేసినాము. చాలా సంతోషం అన్న. విలువైన మీ సమయాన్ని వెచ్చించి మైదుకూరు సంఘానికి చక్కని మాటలు అందించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. థ్యాంక్ యూ. అందరూ కలిసి అన్నకు వందనాలు చెప్పండి. అందరికీ వందనాలనా ఫ్రాన్సిస్ అన్న, మంచి మాట వందనాలనా, ఆనందంగా వందనాలనా.